ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని బిడ్డలారా, దినాన్ని 3వ కీర్తన మనము చదువుకొని ఉన్నాము. ఈ 3వ కీర్తన యొక్క సందర్భము ఏంటి అనేది పైన స్పష్టంగా రాయబడుతూ ఉన్నది. ఒకసారి మీ బైబిల్లో ఈ మాటను చూసినట్లయితే, అబ్షాలోమును తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తన యొక్క సందర్భము ఏమిటి అని అంటే, తన సొంత కుమారుడు తన మీద తిరగబడినప్పుడు దావీదు అనేటువంటి మహారాజు తన యొక్క రాజధాని పట్టణమైన యెరూషలేమును వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితి మనము చూస్తాం. తన సొంత కుమారుడు దావీదు పరిపాలన చేసేటప్పుడు శత్రువులు దావీదు పేరు చెప్తే భయపడి అసలు యుద్ధానికే వచ్చేవారు కాదు. అలాంటిది తన సొంత కుమారుడు తన మీద తిరగబడిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు దగ్గర మహాబలమైన సైన్యం ఉంది, దావీదుకి శక్తియుక్తులు చాలా ఉన్నాయి, కానీ అవమానకరమైన ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. తన సొంత కుమారుడే తన మీద తిరగబడినప్పుడు అతడు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒక కీర్తన రాసేటువంటి ఒక సందర్భం అతని జీవితంలో ఏర్పడింది. ఈ కీర్తనలో అతడు దేవా నీవే నాకు ఆధారము అనే మాట రాస్తా ఉన్నాడు. గమనించాలి, ఈ లోకంలో 2 రకాలుగా ప్రజలు ఉంటారు. ఒకటి, శ్రమల మధ్యలో దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళు అనుకున్నవన్నీ బాగా జరిగితే, వాళ్ళు కోరుకున్నవన్నీ సమకూడితే దేవుడికి దగ్గరగా ఉంటారట కొంతమంది శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మరింత దగ్గరగా దేవుడికి వస్తారు. మరి 2 గుంపుల్లోనే మనం ఎలా ఉంటామో చూసుకోవాలి. శ్రమల మధ్యలో దేవునికి దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటూ ఉండగా, దావీదు యొక్క జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, అవమానము కలిగినప్పుడు, తన సొంత కుమారుడే తన మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుని నామమున ప్రార్థించుటకు, ఒక కీర్తన వ్రాయుటకు సమయాన్ని తీసుకుంటూ ఉన్నాడు. ఏదో మామూలుగా ఒక కవిత రాసి వదిలేదు, కానీ ఒక పాట రాసి దానికి శృతి ఏర్పరిచి దాన్ని పాడుకోవడానికి అనువుగా మారుస్తూ ఉన్నాడు. శ్రమల మధ్యలో ఇది ఎలా సాధ్యము? శ్రమల మధ్యలో ఇది ఎలా సాధ్యం అంటే, దావీదు యొక్క జీవితంలో శ్రమల మధ్యలో దేవునికి దగ్గరయ్యే అనుభవాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయము మీ జీవితంలో కూడా రకరకాల శ్రమలు ఉండొచ్చు. చాలామంది నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, నాకే శ్రమలు వస్తున్నాయి, అందరూ బాగానే ఉన్నారు. దావీదు కూడా అనుకోవచ్చు, నాకే బాధలు వస్తున్నాయి, నాకే వేదనలు వస్తున్నాయి, నేను ఇంత దైవభక్తుణ్ణి కదా. అలా అనుకోకుండా శ్రమల మధ్యలో దేవునికి దగ్గరగా వెళ్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శ్రమల మధ్యలో దేవుడికి వ్యతిరేకంగా ఉంటే ఇంకా దూరం అయిపోతాం. మనం ఆలోచించాలి, మనమందరము పరలోకములో దేవునితో ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నాము. పరలోకంలో దేవునితో ఉండడానికి సిద్ధపడే వాళ్ళు శ్రమల మధ్యలో ఏమవ్వాలంటే దేవుడికి ఇంకా దగ్గరగా రావాలి, ఇంకా ఆయనను ఆశ్రయించాలి. 3వ కీర్తనలో కొన్ని మాటలు మనము చదివితే దావీదు యొక్క బాధ ఏంటో, అతడు ఎలాగ దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడో మనం చూడొచ్చు. 1వ వచనము, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దావీదు మొరపెడుతున్నాడు దేవునికి, అయ్యా నన్ను బాధించేవారు విస్తరించారు. అప్పటి వరకు కొంతమందే బాధ పెడుతున్నారు అనుకున్నాడు, కానీ ఇప్పుడు సొంత కుమారుడు కూడా బాధ పెడతా ఉన్నాడు. దావీదు తన తల మీద ముసుగు వేసుకొని పారిపోవాల్సి వచ్చింది. తన యొక్క గౌరవం అంతా కూడా అవమానముగా మారిపోయింది. అతడు సాధించిన గొప్ప పేరంతా కూడా ఆ క్షణంలో ఎందుకు పనికి రాకుండా పోయింది. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతమార్చారని ఏ పట్టణాల్లో ప్రాంతాల్లో అయితే ప్రకటించారో ఆ ప్రాంతాలన్నిటిలో కూడా నోరు మూసుకొని అయ్యయ్యో దావీదు అవమానించబడ్డాడని ప్రజలందరూ కూడా అతని అవమానమును జ్ఞాపకం చేసుకునే దినాల్లో దావీదు
కృంగిపోవలసిన పరిస్థితిలో దేవునికి దగ్గరయ్యాడు. ఈ దినమున నీ పరిస్థితి ఎలా ఉంది? శ్రమలు వస్తున్నాయని, శోధనలు వస్తున్నాయని దేవునికి మరింత దూరముగా వెళ్ళిపోతూ ఉన్నావా? ఇది చాలా తేలిక. సాతాను అంటాడు, నీకు దేవుడు ఏం చేస్తాడు? ఏమన్నా మేలు చేస్తాడా? నీవు ఇంకా దేవుడు దేవుడని ఎందుకంటావు? 2వ వచనం, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని. దేవుడు దేవుడు అంటాడు దావీదు. ఏమైంది చివరికి? దావీదు దేవుడు దేవుడు అని తిరిగాడు, తన సొంత కొడుకే అతనికి వ్యతిరేకమైపోయాడు అని అంటున్నారట. దేవుని వలన దావీదుకి ఏమీ లేదు, రక్షణ లేదు అని వాళ్ళు అంటున్నారు. కానీ 3వ వచనంలో వాళ్ళు అలా అంటున్నారు, కానీ యెహోవా నీవే. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఎవరు? నీవే. దావీదు తన యొక్క జీవితంలో ఎవరు ఏమనుకున్నా సరే, నీవే నీవే నాకు కేడెము. దావీదుకు అర్థమైపోయింది, ఇక ఎవరిని కూడా ఆధారపడడానికి లేదు, ఎవరి మీద కూడా మనసు పెట్టుకోవడానికి లేదు, నాకు నా కొడుకున్నాడు చూసుకుంటాడు అనడానికి లేదు. అతడే నా మీద తిరగబడ్డాడు కనుక నీవే నాకు కేడెము. అంతేకాదు, నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఈ మాట దావీదు ఎక్కడ పలుకుతున్నాడు? రాజకోటలో సుఖంగా ఉండి చక్కగా కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయినప్పుడు కాదు, తన సొంత ఇంటివారి చేత బాధపరచబడి, తనకు తోడు ఉంటాడు, తన కొడుకు తను చూసుకుంటాడు అనేటువంటి ఆ కుమారుడు తన మీద తిరగబడినప్పుడు బాధల మధ్యలో అంటున్నాడు, ప్రభువా నీవే నా కేడెము, నీవే నా తల ఎత్తువాడవు. దీన్నే బైబిల్ అంటుంది విశ్వాసము. హల్లెలూయా. నీవు శోధించబడినప్పుడు నీలో నుండి ఏం బయటకు వస్తుంది? నీకు శ్రమలు ఎదురైనప్పుడు నీలో నుండి ఏం బయటకు వస్తుంది? విశ్వాసం వస్తుందా, అవిశ్వాసం వస్తుందా? 4వ వచనం, 3వ వచనం చివరిలో అంటాడు, నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తేవాడో ప్రభువా. ఈరోజు నేను తలదించుకోవాల్సి వచ్చింది, ఈరోజు నేను దుఃఖపడాల్సి వచ్చింది, కానీ నీవే నా తల ఎత్తువాడవు. హల్లెలూయా. దీన్నే బైబిల్ అంటే విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు. అవమానాల మధ్యలో, నిందల మధ్యలో, ఆటంకాల మధ్యలో దేవుడికి దూరం అయిపోయి దేవుడిని నిందించలేదు, కానీ దేవునికి దగ్గరగా వచ్చాయా, ఈరోజు నా పరిస్థితి బాగోలేకపోయినా నీవే నా తలపైకెత్తువాడువు. 4 ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇస్తాడు. దేవుడు మై గాడ్ షల్ ఆన్సర్ మీ, నాకు ఆయన జవాబిస్తాడు. చాలామంది అంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను ఏమీ కనబడటం లేదు, నేను దేవుడిని అడుగుతున్నాను ఏమీ కనబట్టలేదు. ఇది అవిశ్వాసంతో కూడిన మాట. నువ్వు ప్రార్థన చేసే దేవుడు తప్పకుండా నీకు జవాబిస్తాడు. మనం 3 పూట్ల అన్నం తినగలిగినప్పుడు, మన బ్యాంకులో డబ్బు ఉన్నప్పుడు, మనం అనుకున్నవన్నీ జరిగిపోతున్నప్పుడు, మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవానికి స్తోత్రం అన్నం చాలా తేలిక. కానీ నీకు వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు, నా ప్రభువా నీవే నా తల ఎత్తువాడవు, నీవే నా మొర ఆలకించువాడవు అని చెప్పడమే నిజమైన విశ్వాసం. 5వ వచనం చాలా ఇంపార్టెంట్ అయినది, యెహోవా నాకు ఆధారము. మనము జీవనోపాధి అంటాం. ఎలా బ్రతుకుతున్నారు? వృత్తి. నువ్వు ఏం చేస్తావు? నువ్వు బ్రతకడానికి ఏం చేస్తావు? కొంతమంది అంటారట వ్యవసాయము, కొంతమంది డ్రైవింగు, కొంతమంది ఉద్యోగము, కొంతమంది రకరకాల విషయాలు. వాళ్ళు అంటారట ఇదే నా బ్రతుకు తెరువు, ఇదే నాకు ఆధారము. దావీదు అన్నాడు, ఎవరు ఆధారం అట ఆయనకి? చెప్పండి. దావీదుకి ఒకటి అర్థమైంది, తన రాజ్యము తనకు ఆధారము కాదు, తన యొక్క రాజరికము తనకు ఆధారము కాదు, తన కుటుంబము తనకు ఆధారము కాదు. ఎవరు ఆధారం అటండి? ఈ ఉదయము మీలో ఎంతమంది చెప్పగలరు? కంగారు పడి చెప్పకండి, కానీ ఆలోచించుకోనండి. నీకు ఆధారం ఏంటి? చాలామంది అంటారట, నాకు 30 సంవత్సరాలు, నాకు ఇంకా చాలా బలం ఉంది, చాలా శక్తి ఉంది, నాకు చాలా జీవితం ఉంది, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటారట. కానీ నీ ఆరోగ్యము నీకు ఆధారము కానే కాదు. ఒక్క క్షణంలో పరిస్థితులు మారిపోవచ్చు, ఒక్క క్షణంలో నీకు ఆధారాలన్నీ కూడా కోల్పోవచ్చు.
మీ ఇల్లు ఉందండి, మీ ఇల్లుకి ఆధారం ఏంటి? భూమి. ఏంటి చెప్పండి? భూమి ఆధారం. కానీ భూకంపం వస్తే ఆధారంగా ఉన్న భూమి ఏం చేస్తుంది? మనల్ని లోపలికి మింగేస్తుంది. తైవాన్ దేశంలో మనం మొన్నే వార్తల ద్వారా వింటూ ఉన్నాము. భూమి ఆధారం అని అనుకోవద్దు నువ్వు. ఆకాశం ఆధారం అని అనుకోవద్దు, సముద్రం ఆధారం అని అనుకోవద్దు, నీ జీవనోపాధి నీకు ఆధారం అనుకోవద్దు. దావీదు బాధల మధ్యలో చెప్తున్నాడు, యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారం. హీ ఈజ్ మై సోర్స్. ఆయనే నాకు ఆధారము. ఈ ఉదయం మనము ఈ మాట చెప్పగలిగితే మనము శ్రమలో దేవుడికి దగ్గరగా రాగలము. కొంతమంది అంటారు, నా చదువు నా ఆధారం, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు నా ఆధారం, లేకపోతే నా బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అది నాకు ఆధారం, నాకు కష్టపడి పనిచేసే ఆరోగ్యం ఉంది అదే నాకు ఆధారం. ఇవన్నీ కూడా ఆధారాలు తప్పిపోవచ్చు. ఇవన్నీ కూడా నీ చెయ్యి వదిలేయచ్చు. దావీదు అన్నాడు, యెహోవా ఆయనే నాకు ఆధారము. కావున నేనేం చేస్తాను? పండుకొని నిద్రపోయి మేలుకొందును. దావీదు పడుకోవడానికి కూడా అవకాశాలు లేవు. అడవిలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి కొంతమంది పరుపులు తీసుకొచ్చారట. తర్వాత తినడానికి ఆహారం కూడా సిద్ధపరచుకోలేదు. కొంతమంది పేలాలు జున్నుగడ్డలు తెచ్చారని ఉంది. కొంచెం ఆహారం కూడా లేదు ఆయన దగ్గర. కానీ అంటాడు, ఏమీ లేకపోయినా యెహోవా నాకు ఆధారం. ఈ ఉదయము ఈ కీర్తన చదువుట ద్వారా శ్రమల మధ్యలోనూ దేవునికి దగ్గరగా వస్తున్నావా? శ్రమల మధ్యలో దేవునికి దూరం అయిపోతున్నావా? ఒక పరిశీలన మనము చేసుకోవాలి. దేవుని రాజ్యంలో దేవునితో ఉండాలి అనుకునే వాళ్ళు శ్రమల మధ్యలో దేవుడికి ఇంకా దగ్గరగా వస్తారు. నీ జీవితానికి దేవుడు ఆధారముగా ఉంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. ఈ లోకములో నువ్వు దేన్ని ఆధారం చేసుకోవద్దు. ఒకవేళ సాతాను నీ దగ్గరికి వచ్చి నీకేం పర్లేదు, నీకు ఇల్లు ఉంది అని అంటే నువ్వు చెప్పాలి, సాతానా నాకున్న ఇల్లు నాకు ఆధారం కాదు, నా దేవుడే నాకు ఆధారము. సాతాను నీ దగ్గరికి వచ్చి నీకు డబ్బులు ఉన్నాయి, నీకు ఏం పర్వాలేదంటే నువ్వు చెప్పగలిగి ఉండాలి, సాతానా నా ధనము నాకు ఆధారము కాదు, నా దేవుడే నాకు ఆధారము. నీ ఆరోగ్యం బాగుంది, నీకేం పర్లేదు, నీ ఇష్టానుసారంగా ఉండని సాతాను చెప్తా ఉంటే నా ఆరోగ్యం నా ఆధారము కాదు, నా యేసయ్య నా ఆధారము. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు మనం ఇక్కడ సజీవులుగా ఉన్నామంటే మన బలము కాదు, మన శక్తి కాదు. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని మార్కు సువార్త 4వ అధ్యాయంలోని ఒక సంఘటన మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేయాలని ఈ యొక్క ఉదయం నేను పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో కోరుతున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయం. బైబిల్ గ్రంథము క్రైస్తవుల మత గ్రంథము కాదు. బైబిల్ గ్రంథము కేవలము కొంతమందికే కాదు. బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము, మానవులందరికీ ఉన్న గ్రంథము. చదువు వచ్చిన వాళ్ళందరూ చదువుకోవాలని దేవుడు మన తెలుగు భాషలో కూడా బైబిల్ గ్రంథాన్ని వ్రాయించాడు. మరి ఎంతమంది చదువుతున్నారు బైబిల్ గ్రంథము? చేతులేమి ఎత్తద్దు, ఒకసారి ఆలోచన చేసుకోండి. బైబిల్ గ్రంథము నీ యొక్క చీకటిని వెలుగుగా మార్చేస్తుంది. నీ పాప జీవితమును ముత్యము వలె మార్చేస్తుంది. నీ యొక్క నిరాశను గొప్ప ఆనందముతో దేవుని వాక్యములో ఉన్న శక్తి మార్చగలదు. అందుకే యేసు ప్రభు జీవితంలో జరిగిన ఒక సంఘటన మనము జ్ఞాపకం చేసుకుందాము. మరి చాలా ఎండగా ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ బీచ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం వెళ్ళబోయే బీచ్లో దేవుని పాఠాలు మనం నేర్చుకోవాలి. సరాసరి మనం ఇండియాలో బీచ్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇస్రాయేల్లో బీచ్కి వెళ్ళిపోతున్నాం. సోదరం చెప్పండి. ఇప్పుడు అక్కడ యుద్ధాలున్నా పర్లేదు, మనం వెళ్ళే బీచ్లో ఏ యుద్ధమో లేదు. సోదరం చెప్పండి. మనం వెళ్ళే బీచ్లో యేసయ్య ఉన్నాడట. సోదరం చెల్లిద్దాం. ఈ బీచ్ గురించి ఎక్కడుందంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41 వరకు రాయబడింది. ఆ యొక్క స్థలంలో ఉన్న సంఘటనలు మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. సో మార్కు సువార్త 4:35 ఎవరైతే తెరిచారో మీరందరూ ఇప్పుడు ఎక్కడున్నట్టు? గలిలయ సముద్రం బీచ్లో ఉన్నట్టు. స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉన్నారా మీరు? హల్లెలూయా. ఈ ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళిపోయాం మనం అందరం? ఇశ్రాయేలు దేశంలోని గలిలయ సముద్రం యొక్క ఆ తీరమునకు మనం వెళ్తా ఉన్నాము. అయితే తీరం దగ్గర ఆగిపోవట్లేదట, మనము దోణి కూడా ఎక్కి వెళ్ళిపోతా ఉన్నాం ఆ సంఘటనలోకి. స్తోత్రం చెల్లిద్దాం. రైట్. 35 ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన
అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. చిన్న దోణె అందరానండి. దోణెల్లో పెద్ద దోణెలు ఉంటాయి, కానీ ఆ రోజు యేసయ్యని తీసుకెళ్లే దోణె ఎంత సైజులో ఉంది? చిన్న దోణె. అందరానండి, చిన్న దోణె. ఆయనతో పాటు మరికొన్ని దోణెలు వచ్చాయి. రైట్. ఇప్పుడు 37, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. బైబిల్లో రాయబడుతుంది, పెద్ద తుఫాను వచ్చింది, యేసయ్య ఉన్న దోణె మీద ఆ తుఫాను కొట్టిందట. యేసయ్య ఉన్న దోణె ఏ సైజులో ఉంది? చిన్న దోణె, పెద్ద తుఫాను. ఇక్కడ దోణె యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు. ఆ చిన్న దోణిలో ఎవరున్నారు? ఈ దోణె ఒకవేళ నీ జీవితం అనుకుంటే నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా? కొంతమంది ఇంటి ముందు సిలువ పెట్టుకుంటారు. క్రిస్మస్ వస్తే స్టార్ పెడతారు. అంటే ఇంట్లో ఎవరున్నట్టు? ఈ ఇల్లు ఎవరికి చెందింది? ఇంటి మీద సిలువ ఉందంటే అర్థం ఏంటి? మేము ఎవరికి చెందిన వాళ్ళు? అయితే యేసయ్య అడుగుతున్నట్టు ఇంటి మీద ఉండడం కాదమ్మా, నీ లోపల ఉన్నాడు యేసయ్య. కొంతమంది మెడలో బంగారంతో పాటు బంగారం మీద సిలువ కూడా ఉంటుందట. సిలువతో ఒక సమస్య ఉంది. అది యేసయ్య సిలువ కావచ్చు, దొంగలు ఇద్దరు కూడా సిలువ ఎక్కారు కదా, ఎక్కారా లేదా? అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నీ సిలువ బయట మాత్రమే ఉండి నువ్వు దేవుడికి ఇష్టంగా జీవించకపోతే ఆ సిలువ నువ్వు యేసయ్యది అనుకున్నా సరే, ఎవరిది ఆ సిలువ? దొంగ సిలువ. కాబట్టి చాలా జాగ్రత్త. సో యేసయ్య మనల్ని అడుగుతున్నాడు, ఈ చిన్న దోణిలో యేసయ్య ఉన్నాడా లేదా? అదే డిఫరెన్స్ అట. స్తోత్రం చెప్దాం. నీ దోణి మీదకి తుఫాన్లు ఎన్నైనా రావచ్చు, కానీ ఆ దోణిలో యేసయ్య ఉన్నాడా? యేసయ్యకి చాలామంది చాలా ఇస్తారట. చర్చిలో ఫ్యాన్ కావాలంటే నేను 2 ఇస్తానంటారట. చర్చిలో కార్పెట్ కావాలంటే నేను 4 కొంటానంటారట. చర్చిలో చైర్ కావాలంటే 3 తెస్తామంటారట. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కానీ యేసయ్య అడిగేది, నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? ఏం బాబు, యేసయ్య ఉన్నాడా నీ హృదయంలో? బైబిల్ చెప్తుంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, యేసయ్య ఎవరిలోకి బలవంతంగా రాడు. ఈనాడు బలవంతపు మత మార్పిడి అంటున్నారు, బుద్ధిహీనమైన మాట అది. అసలు ఎవరిలోకి యేసయ్య నువ్వు పిలవకపోతే నీలోకి యేసయ్య రాడు. హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి యేసయ్య నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. యేసయ్య నీ ముందు నిలవబడి ఉన్నాడు. నీవు తలుపు తెరిస్తే నీ చిన్న దోణిలోనికి యేసయ్య వస్తాడు. నువ్వు తలుపు మూసుకుంటే ఆయన రాలేడు. కొంతమంది తలుపు తెరుస్తారు. ఎప్పుడంటే ఆదివారం ఉదయం 11:30కి తెరుస్తారట. మళ్ళా 1:30 అయ్యేటకల్లా తలుపు ఏమైపోద్దండి? క్లోజ్ అయిపోద్ది. ఆరాధన సమయం వరకు ఎవరికి తలుపు తెరిచారు? దేవునికి. లేదు లేదు, అలా కాదు. యేసయ్య 20వ వచనం, ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. అయ్యా, ఈరోజు చర్చికి వచ్చారు కదా, అమ్మా ఈరోజు మీరు చర్చికి వచ్చారు కదా, యేసయ్య నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తలుపు తడతా ఉన్నాడు. కొంతమంది యేసయ్యను దూరంగా ఉండమంటారు. యేసయ్య నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వు కొంచెం దూరంగా ఉంటే మంచిది, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఒకసారి ఒక వ్యక్తి బర్త్డే, ఆ బర్త్డేకి ఉదయమే యేసయ్య వచ్చాడు ఆయన ఇంటికి. వచ్చి తలుపు కొడితే తలుపు తీసగానే పాపం ఈ బర్త్డే బాయ్ ఇంకా పళ్ళు కూడా తోముకోలేదు, కానీ యేసయ్య వచ్చాడు. యేసయ్య ఎలా వచ్చావేంటంటే, నా కుమారుడు ఈరోజు నీ బర్త్డే కదా, నీతో నేను సమయం గడుపుదామని వచ్చాను. అయ్యి బాబు యేసయ్య, నాతో సమయం గడుపుదామని వచ్చావా? రండి కూర్చోండి, సోఫాలన్నీ శుభ్రంగా లేవటి ఇటు సర్ది కూర్చోమన్నాడు. యేసయ్య తప్పు అయిపోయింది, క్షమించు, లోపలికి వెళ్ళి బ్రష్ చేసుకొని సిద్ధపడి వస్తాను,
అప్పుడు నువ్వు నాకు ప్రార్థన చేసి వెళ్ళు కానీ అన్నాడు. యేసయ్య అన్నాడు, నేను నీకు ప్రార్థన చేసి వెళ్ళడానికి రాలేదు, ఈ రోజంతా నీతో ఉండడానికి వచ్చాను. ఆ మాట వినగానే కొంచెం భయం వేసింది. ఉదయమే యేసయ్య తగులుకున్నాడేంటి మనకి, రోజంతా ఉంటానంటున్నాడేంటి, సరేలే ఎలాగోలాగ పంపించేద్దాం అనుకున్నాడు. వెళ్ళాడు, ఫ్రెష్ అప్ అయ్యాడు, టిఫిన్ అది కూడా సిద్ధపరచుకున్నాడు. యేసయ్యకి టిఫిన్ పెట్టడానికి అనుకున్నాడు. యేసయ్య అన్నాడు, సరే టిఫిన్ చేద్దాం అంటే పెట్టాడు. టిఫిన్ చేస్తారు యేసయ్య, బాగానే ఉంది. ఇంతలోకి అతనికి ఫోన్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, బర్త్డే పార్టీకి టైం అయిపోయింది, ఇంకా నువ్వు రావట్లేదేంటి నాయన, నీకోసం అన్ని ఏర్పాట్లు రెడీగా చేసామంటే ఆయన అన్నాడు, ఇప్పుడే ఒక సమస్య వచ్చింది. ఏంటంటే ఉదయమే ఎవరు వచ్చేసారు, ఆయన్ని ఎలాగోలాగ పంపించి ఏం చేస్తాను నేను. ఈనాడు యేసయ్య నీ హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు యేసయ్య, నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా, నీకు అర్థమైందా అన్నాడు. వెళ్ళిపోతాడని. యేసయ్య, నాకు అర్థమైంది, నీ ఫోన్లో నీ స్నేహితులందరూ కూడా రమ్మని పిలుస్తున్నారు, పార్టీకి అన్నీ రెడీ చేస్తామన్నారు, అంతే కదా అన్నాడు. అంతే, అందుకే యేసయ్య నేను పార్టీకి వెళ్తాను, ఇంట్లో ఏసీ ఉంది, ఇదిగో రిమోటు, టీవీ ఉంది, ఇదిగో రిమోటు, నీవు ఫ్రిడ్జ్లో మొత్తం అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, నీవు అన్నీ తీసుకొని ఇక్కడే ఉండు, నేను వెంటనే వచ్చేస్తాను. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను కూడా వస్తాను నీతో అన్నాడు. ఏంటి చెప్పాలి, నేను కూడా వస్తాను. ఇతనికి ఇప్పటికే బాధ ఎక్కువైపోయింది, వచ్చాడనే బాధ. కొంతమంది యేసయ్యా, యేసు నీవే కావాలయ్యా, తర్వాత ఎక్కడి వరకు, ఎక్కడి వరకు అని ఈయన అంటున్నాడట, నువ్వు రావడమే వచ్చేసావు అనుకుంటే మళ్ళీ ఎక్కడికి వస్తావు, పార్టీకి. ముందు మంచిగా చెప్పాడు. ఎలా చెప్పాడండి? రిమోట్లన్నీ ఇచ్చి నువ్వు మంచిగా ఇక్కడ ఉండు, నువ్వు రెస్ట్ తీసుకో యేసయ్య, ఇగో బెడ్ ఉంది, పడుకో, ఏసీ వేసుకొని ఉండు, టీవీ చూడిపోని ఏమన్నా ఊసిపోవట్లేదంటే, అసలే మా రాష్ట్రంలో ఎలక్షన్లు ఒకటి, నీకు ఫుల్ కాలక్షేపం. వేసానంటే లేదు లేదు, ఈరోజు నీ బర్త్డే కాబట్టి నీతోనే నేను ఉంటాను. ఏం చేస్తాను? అది మాత్రం కుదరదు అన్నాడు. అది మాత్రం కుదరదు. వెళ్ళాడు, బైక్ కీ తీయబోతుంటే యేసయ్య కూడా బయలుదేరుతున్నాడు. ఎక్కడికి? అప్పుడు అన్నాడు యేసయ్య, నీకు చెప్పానా రావద్దు, ఎక్కడే ఉండు, ఈ టీవీ రిమోటు ఏసీ రిమోట్ పెట్టుకుని ఇంట్లో చక్కగా చల్లగా ఉండు, వేసవకాలం అసలే మా ఊరిలో, నువ్వు చక్కగా లోపల ఉన్న మానేసి వచ్చేస్తానంటావేంటి అంటే యేసయ్య నవ్వుతున్నాడట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ బర్త్డేలో నీతో పాటు ఉంటాను. అప్పుడు అనుకున్నాడట, యేసయ్యకి ఏమవ్వట్లేదు, అర్థం అవ్వట్లేదు. అప్పుడు లోపలికి వెళ్ళి 3 మేకులు తెచ్చాడు. 3 మేకులు తీసుకొచ్చి, యేసయ్య నేను ఇప్పుడు వరకు మంచిగా చెప్పాను, నువ్వు వింటలేదు, నువ్వు ఉండవలసిన స్థలం ఒకే ఒక చోట, కాబట్టి నేను నిన్ను ఇక్కడ ఏం చేస్తాను, మా గోడకి నిన్ను సిలువ వేస్తాను, మా గోడకి నేను సిలువ వేస్తాను. ఈ చిన్న దోణిలో యేసయ్య రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వేం చేస్తావు ఈరోజు, నువ్వేం చేస్తావు యేసయ్యని? ఆ వ్యక్తి అంటాడట, యేసయ్యకి తగిన స్థలం ఏంటి, ఇంది మీద నుంచి నువ్వు దిక్కు, నువ్వు ఇక్కడే ఉండు. అందులో ఒక గొప్ప అర్థం ఉంది. బర్త్డే రోజున తనతో పాటు ఉండడానికి వచ్చిన యేసయ్యను ఈ బర్త్డే అబ్బాయి ఏం చేస్తున్నాడట చెప్పండి, సిలువ వేస్తున్నాడు. గుడ్ ఫ్రైడే రోజున యేసయ్య నా కొరకు సిలువలో మరణించాడని చెప్పి ఉండొచ్చు, యేసయ్య నా కొరకు మరణించాడని ఏడ్చుండొచ్చు, కానీ వాస్తవానికి ఏం చేస్తున్నాడట, యేసయ్యను ఏం చేస్తున్నాడు, నీవు ఉండడానికి తగిన స్థలం ఇదే. బైబిల్ అంటుంది, ఇదిగో తలుపు నద్ద నిలిచిండి నేను తడతా ఉన్నాను. నీ చిన్న దోణిలోకి యేసయ్య రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నా స్వరము విని తలుపు తీసిన ఎడలం నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును
భోజనము చేయుదుము. హల్లెలూయా. దావీదు శ్రమల మధ్యలో, బాధల మధ్యలో, తన ఇంటి వారే తనకి వ్యతిరేకమైపోయిన ఆ పరిస్థితి మధ్యలో అంటాడు, యెహోవా నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆధారము. చిన్న దోణిలో పెద్ద తుఫాన్ వచ్చింది. మనము మార్కు సువార్తలో ఉన్నాము, బీచ్లో ఉన్నాము. బీచ్లో ఈ యొక్క దోణి ప్రయాణం చేస్తూ ఉండగా దాని మీదకి ఏమొచ్చిందటండి? చిన్న దోణి మీదకు. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నీ జీవితంలో కూడా నువ్వు అనుకోవచ్చు, నేను తట్టుకోలేనంత శోధన, నేను తట్టుకోలేనంత బాధ, నన్ను తలక్రిందులుగా చేసే సమస్యలు. యేసయ్యకి ప్రార్థన చేస్తున్నాను, యేసయ్య సన్నిధికి వెళ్తున్నాను, యేసయ్య కానుకలు ఇస్తున్నాను, అయినా పెద్ద తుఫాను ఎందుకు వచ్చింది? యేసయ్యతో ఉంటే తుఫానులు రావా? రావా? శ్రమలు, శోధనలు నీ మీదకి వచ్చినప్పుడు నీవు దేవునికి దగ్గరగా రావాలి. రైట్, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. యేసు ప్రభువు తలవాల్చుకొని తలగడ మీద నిద్రించుచుంటున్నాడట. బైబిల్ భలే ఉంటుంది అండి. ఆ దోణి చిన్నదంటే ఆ చిన్న దోణిలోకి తలగడ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తలగడ మీద ఈయన తలబెట్టుకోవడం ఏంటి, నిద్రపోవడం ఏంటి? యేసు ప్రభు మానవ రీతిగా ఈ లోకానికి వచ్చాడు కనుక అలసిపోయారు యేసయ్య. ఉదయమంతా వాకింగ్ చెప్పారు. ఆ చల్ల బీచ్ గాలికి యేసు ప్రభుకి చక్కని విశ్రాంతి వచ్చింది. ఆయన విశ్రాంతే కాదు, ఆయన విశ్రాంతి తీసుకున్న ఆయన ఆత్మ మెలుకుకుంది. ఇక్కడ ఏం జరుగుతుందో అంతా తెలుసు ఆయనకి. స్తోత్రం చెప్పండి. నీకు ఏం జరుగుతుందో యేసయ్యకి అంతా తెలుసు. నీవు ఇంటి దగ్గర ఏమి ఆలోచించుకొని వచ్చావో యేసయ్యకి అంతా తెలుసు. నువ్వు ఒక్కొక్కసారి అనుకోవచ్చు, పాస్టర్ గారికి ఎవరు చెప్పారు అనుకోవచ్చు. దేవుడే చెప్తాడు. నీవు కరెక్ట్గా ఏది ఆలోచించావో నేను ఎలా చెప్పగలను? నేను కాదు నీతో మాట్లాడేది, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు. విషయం ఏంటంటే మనమందరం ఆయన వైపు తిరగాలి. హల్లెలూయా. ఆయనకు మనం దగ్గర అవ్వాలి. ఇప్పుడు శిష్యుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. వాళ్ళు అంటున్నారట, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నావు, నువ్వు బాగానే ఉన్నావు కదా. చాలామంది దేవుని ఇలాగ అంటారట, బాధపడేది నేను, నీకేంటి చక్కగా ఉన్నావు. ఎవరంటారు? దేవుణ్ణి. దేవుడికి ఏంటండి బాధ? మనం బాధలు పడేది. అంటే దేవుడికి ఏమీ లేదు, జాలి లేదు, కరుణ లేదు, కనికరం లేదు, అన్నీ మనకే ఉన్నాయి అని శిష్యులు అనుకుంటున్నారు. ఇంతకీ నీవేమనుకుంటున్నావు? దేవుడికి కనికరం ఉందా? పాపం చాలా స్లోగా చెప్తున్నారు. కొంతమందికి డౌటు, ఉంటే ఎక్కడ ఉంది ఏంటి? ఉందా దేవుడికి కనికరం? అందన్న వాళ్ళందరికీ స్తోత్రం చెప్ప. మరీ అంత బలవంతంగా వద్దు, ఆలోచించే చెప్పండి, కంగారేం లేదు. నేను అనమన్నానని మీరు అనేవలసిన అవసరం లేదు. శిష్యులు శ్రమల మధ్యలో అంటున్నారట, మేము నశించిపోతుంటే నువ్వు చక్కగా తలగడేసుకుని మరి నిద్రపోతున్నావు. నీకు అసలు ఏమన్నా జాలి, కనికరం, దయ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఎన్నీ అడగలేదు. దాని అర్థం అది. మేము నశించిపోతున్నావు, నీకేమీ లేదు, చక్కగా ఉన్నావు నీవు. కొంతమంది అంటారు నేనే బాధల్లో ఉన్నాను. వాళ్ళందరూ చూడండి ఎంత బాగా ఉన్నారు. వాళ్ళు ఇల్లు అడగండి, చెప్తారు వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నాయో. నీ గొడవ ఏదో నువ్వు చూసుకో. వాళ్ళు బాగా ఉంటే నువ్వెందుకు బాధపడ్డావు? స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇతరులు బాగా ఉంటే సంతోషించు, అంతేగాని వాళ్ళని చూసి నువ్వెందుకు ఏడవడం? నీ బాధలు కూడా పోతాయి. స్తోత్రం చెప్పండి. కాబట్టి దావీదు అంటున్నాడట, అయ్యా నేను ఇన్ని బాధలో ఉన్నా నీవే నాకు ఆధారము, కాబట్టి నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను, నేను టెన్షన్ పడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. సరే, ఇక్కడ వద్దాం. దేవుడికి ఏమీ లేదంటున్నారటండి వీళ్ళు. చింత లేదు, దేవుడికి ఏముందని చక్కగా ఉంటాడు ఆయన. మనం ఏమన్నా బాధపడేది మనం. ఎంత బుద్ధిహీనత, ఎంత బుద్ధిహీనత. దేవుని సెలవు లేకుండా నీ తలలో నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. ఆకాశ పక్షుల కంటే నువ్వు ఎంతో విలువైన వాడవు. నిన్ను కాపాడుతున్న దేవుడు అది తెలుసుకోవట్లేదు. మీరు అనొచ్చు, ఏం కాపాడడం అండి, సముద్రంలో తుఫాను వచ్చేస్తే ఏం కాపాడడం అని చెప్తాను. ఒకవేళ శిష్యులు 12 మంది ఉన్నారేమో, అందులో 12 మంది బోట్లోనే ఉన్నారు, ఒక ఇద్దరు ఏమన్నా లోపల పడిపోయారా? చెప్పండి. అందరూ బోట్లో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. నీరు నిండిపోయినా సరే బాగానే ఉన్నారు వాళ్ళు. ఎటొచ్చి పైకి కిందకి ఎగరగొడుతుంది, కానీ వాళ్ళకి పూర్తిగా నష్టమేమీ రాలేదు, దోణి ఏమీ పగిలిపోలేదు. ఆమె చెప్తారా?
కానీ జరగబోయే ఇంకా పెద్ద ప్రమాదం జరిగిపోద్దేమో అని ఉన్న దాంట్లో కంగారు పడిపోతున్నారట. దేవుడికి ఏం లేదని తేల్చేశారు వీళ్ళు. అంటే చింతంతా ఉన్నది ఎవరికనమాట? శిష్యులకే. దేవుడికి ఇంకేం పట్టవి ఇవన్నీ కూడా అని అనుకుంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా ఈ పాఠం నేర్పించడానికే ఆ ప్రయాణం మొదలు పెట్టాడట. ఆ బీచ్కి కూడా అందుకే వెళ్తున్నాం ఈరోజు మనం. స్తోత్రం చెప్పండి. ఇందులో నీకొక పాఠము, నాకొక పాఠం ఉంది. నాతో మాట్లాడిన విషయాన్ని నేను మీకు కూడా చెప్తాను. యేసయ్య ఆయన నీ గురించి నీకంటే బాగా ఆలోచించగలిగిన వాడు. నీకంటే బాగా నీ గురించి ఆలోచిస్తాడు యేసయ్య. అందుకే బైబిల్లో రాయబడింది, ఒకడు చింతించడం వల్ల తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేడు. చింతపడి ఉన్న పొడుగుకు తగ్గిపోతావేమో నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండెక్కిస్తావు. స్తోత్రం చెల్లిద్దాం. సరే, ముందుకు వెళ్ళిపోదాం. యేసయ్య విశ్రాంతిలో ఉన్నాడు అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ యేసయ్య మెళకువగా, ఆత్మలో మెళకువగా ఉన్నాడు. వాళ్ళకి ఆ రోజు ఒక విషయాన్ని నేర్పించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీకు కూడా నేర్పిస్తాడు, నీకు నేర్చుకునే మనస్సు ఉంటే. హల్లెలూయా. ఎప్పుడో పాత అనుభవాలు, 20 సంవత్సరాల క్రితం మోకరించి ప్రార్థన చేశాను, 30 సంవత్సరాల క్రితం సువార్త చెప్పాను కాదు. ఈరోజు నూతన అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. వాళ్ళు శ్రమ మధ్యలో వారి లోపల నుంచి అవిశ్వాసం బయటకు వస్తుంది. శ్రమ మధ్యలో దేవుణ్ణి నిందించే మనస్సు వారిలోంచి వస్తుంది. దావీదు శ్రమ మధ్యలో ఉంటాడట, నీవే నా కేడెము. శ్రమలు అయిపోయిన తర్వాత కాదు, శ్రమ మధ్యలో అంటున్నాడు ఆయన. వీళ్ళు శ్రమ మధ్యలో అంటున్నారట, మేము నశించిపోతున్నావు, నీకేమి లేదు. చూసారా, దేవుణ్ణి వారి పరిస్థితిలోంచి వేరు చేసేస్తున్నారు. నీవు శ్రమ పడితే, నీవు నశించిపోతే దానికంటే ఎక్కువగా బాధపడేది దేవుడే. నీవు శ్రమలో ఉంటే నీ శ్రమను బట్టి బాధ చెందేది ఆయనే. శ్రమలో నీవు ఆయన మీద ఆధారపడాలని కోరుతా ఉన్నాడు. ఆయన చెయ్యి నువ్వు పట్టుకోవాలని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య లేచాడు. 39వ వచనము చాలా ప్రాముఖ్యమైన వచనము. చదవండి అందరూ కూడా. 39. గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. స్తోత్రం చెప్దాం. ఇప్పుడు యేసయ్య లేచాడు. యేసయ్య లేచి శిష్యులతో మాట్లాడలేదు, కానీ శిష్యుల్ని బాధ పెడుతున్న సమస్యలతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు ఎవరంటే నిన్ను బాధ పెట్టే సమస్యలతో మాట్లాడేవాడు. మీరెవరైనా గాలితో మాట్లాడగలరా? గాలి, ఎందుకు అలా వేస్తున్నావు, ఆగు అంటారా? సముద్రం, ఏంటి నువ్వు పైకి అలా లేచిపోతావు ఏంటి, ఆగు, నిమ్మలంగా ఉండు, వేసి అన్నాడు కదా ఇక్కడ అనగలమా మనం? శిష్యులు ఎవరిని మీద కోపడుతున్నారటండి? తేల్చేస్తారు వాళ్ళు. ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, మేము పోతున్నాం, నీవు చక్కగా ఉన్నావు, నీకే బాధ లేదు. మేము నశించిపోతున్నాం, నువ్వేమైంది, చక్కగా పడుకున్నావు, అంతే. నీ వరకు నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు అన్నీ చెప్తావు అని అంటున్నారు వాళ్ళు. యేసయ్య లేచాడయ్యా, ఈరోజు మీకు ఒక కొత్త పాఠం. దేంతో మాట్లాడుతున్నాను నేను? గాలి. చెప్పండి దేంతో? గాలి ఆగు అన్నాడు. స్తోత్రం చెప్పండి. సముద్రం నెమ్మదిగా ఉండు. గాలితో మాట్లాడి సముద్రమును గద్దించిన దేవుడు. గాలిని గద్దించాడు, సముద్రమును నిమ్మలపరిచాడు. సంతోషంగా ఉంటే చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెల్లించాడు. ఈ దినము నిన్ను వేధించే సమస్యతో మాట్లాడేవాడు యేసయ్య. హల్లెలూయా. నిన్ను ఇబ్బంది పెట్టే సమస్యకు ఆజ్ఞాపించగలిగి దాన్ని రద్దు చేయగలిగిన వాడు యేసయ్య. అందుకే నీ ధోనిలో ఎవరు ఉండాలి? యేసయ్యను ఒకవేళ గోడకి సిలువేసేస్తున్నాం, యేసు నీవే కావాలయ్యా, చర్చ్ గేట్ వరకే రావాలయ్యా, ఆ తర్వాత నువ్వేం చేయకయ్యా, రాకయ్యా కాదు, తలుపు తెరిచి నాలుగు రా ప్రభువా. స్తోత్రం చెప్దామా? యేసయ్య ఎవరనగా నీ సమస్యతో మాట్లాడగలిగిన వాడు.
నీ సమస్య నిన్ను ఏదైతే వేధిస్తుందో, నీకేదైతే దిగులు కలిగిస్తుందో, నిన్నేదైతే ఉక్కిరి బిక్కిరి చేస్తుందో, ఆ సమస్యతో మాట్లాడి దానిని గద్దించగలిగిన వాడు. జకర్యా గ్రంథము 5వ అధ్యాయంలో జెరుబ్బాబెలు అనే ఒక ఆయన ఉన్నాడు. ఈ జెరుబ్బాబెలు మందిరమును కట్టడానికి సిద్ధపడగా అతనికి ఆటంకాలు వస్తున్నాయి. 4వ అధ్యాయంలో జకర్యా 4. ఇప్పుడు దేవుడు ప్రవక్త అయిన జకర్యాని పంపించి 7వ వచనం, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనేది జరుగును. స్తోత్రం చెప్పండి. శక్తి బలము, నాట్ బై మైట్, నాట్ బై పవర్. చేతి శక్తి కాదు, ధన శక్తి కాదు, దేవుని యొక్క ఆత్మకార్యము. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెల్లిద్దాం. అక్కడ ఉందట, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు ముందు ఒక గొప్ప పర్వతం లాంటి సమస్య నిలవబడింది. రాజ్యాధికారము అనేటువంటి సమస్య, రాజు యొక్క చట్టాలు అనే సమస్య పెద్ద అడ్డుబండగా ఉంటే దేవుడు అన్నట, నీవు చదును భూమిగా మారిపోతావు. నువ్వెలా మారిపోతావు? పర్వతమా, నువ్వు చదును ఫ్లాట్గా అయిపోతావు. స్తోత్రం చెప్దాం. ఎవరు మాట్లాడుతున్నారట? దేవుడు నీ సమస్యతో మాట్లాడగలవాడు. దేవుడు నిన్ను వేధించే రోగముతో మాట్లాడగలిగిన వాడు. దేవుడు నిన్ను వేధించే అప్పులతో మాట్లాడగలిగిన వాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. అందుకే నీ చిన్న ధోనిలో ఎవరు ఉండాలి? మత్తయి సువార్త 8వ అధ్యాయానికి వచ్చినట్లయితే శతాధిపతి అనే ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన అంటున్నాడట, యేసయ్యా నువ్వు నా ఇంటి వరకు రావద్దు, కానీ ఒక్క మాట చెప్పు, నా దాసుని యొక్క రోగమునకు ఆజ్ఞాపించు. యేసయ్య ఎవరంటే రోగానికి ఆజ్ఞాపించేవాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నీవు ఎన్ని చేసినా నీకు విడుదల రాకపోతే నీవు విశ్వాసం ఉంచాలి. యేసయ్య సమస్యలను గద్దించువాడు. యేసయ్య సమస్యలతో మాట్లాడి గద్దించి నిమ్మళపరుచువాడు. ఇందులో ముఖ్యమైన విషయము, నీవు దేవుడికి దూరం అయిపోతున్నావా, దేవునికి దగ్గరగా వస్తున్నావా? దేవునికి దగ్గరగా వచ్చే వాళ్ళు చెప్తారట, నా దేవుడు దేన్నైనా గద్దించగలడు. శతాధిపతి అదే సాక్ష్యాన్ని చెప్పాడు, అయ్యా నీవు రోగమును గద్దించగలవు. మార్కు సువార్తలోకి వచ్చినట్లయితే ఒక 12 ఏళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు యేసయ్య ఆమెను లేపుతూ ఉన్నాడు. 5వ అధ్యాయం మార్కు సువార్త, అక్కడ రాయబడుతుంది 41వ వచనం. ఆ చిన్నదాన్ని చేయి పట్టి తల్లి తాకుమైన ఆమెతో చెప్పెను, ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్న అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. చనిపోయిన ఆత్మను మరలా బతికించాడు యేసయ్య. స్తోత్రం చెల్లిద్దాం. చనిపోయినటువంటి బిడ్డలోకి మరలా ఆ ఆత్మ వచ్చేలా చేశాడు యేసయ్య. నీ సమస్యలతో మాట్లాడగలవాడు. ఈ ఉదయం మీలో ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా నీ సమస్యతో ఎవరు మాట్లాడతారు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన అద్భుతం చాలా గొప్పది. ఎందుకంటే చనిపోయిన 4 రోజులకి యేసయ్య అక్కడికి వచ్చాడు. ఎన్ని రోజులకండి? 4 రోజులకి శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా క్షీణించిపోతూ ఉంటాయి, అవన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయి. యేసయ్య వచ్చాడు. యేసయ్య అన్నట, లాజరు బయటికి రా అనగానే బయటకు వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మ్యాక్స్ లుకాడో అనే ఒక భక్తుడు అంటాడు, లాజర్ని ఇంటర్వ్యూ చేశారట. ఏం చేశారండి? మీరు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. లాజర్ని ఇంటర్వ్యూ చేస్తే లాజర్ దగ్గర మైక్ పెట్టి అడిగారట, లాజరు నువ్వు నిజంగా చచ్చిపోయావా అన్నారట. ఏంటి? లాజర్ అన్నాడు, ఏ నీకు డౌటా? లేదు లేదు, ముందు ఈ ప్రశ్నకు జవాబు చెప్పు, నువ్వు నిజంగా చచ్చిపోయావా అంటే లాజర్ అన్నాడు, 100% చచ్చిపోయాను. అప్పుడు విలేకరి ఇంకో ప్రశ్న అడిగాడట, లాజరు నువ్వు చెప్తుంది అంత అబద్ధం అని నాకు తెలుసు, చచ్చిపోయినాడికి మాటలు వినపడతాయా? మరి ఎలాగ చచ్చిపోయావు నువ్వు? ఎలా చచ్చిపోయావు? ఒట్టినే కల్పించేసి ఇక్కడ కూర్చొని బట్ట చుట్టుకొని అందులో కూర్చొని ఉంటావు, రమ్మనగానే బయటకు వచ్చేసి హో యేసయ్య నన్ను బతికించాడు అన్నాడు. అప్పుడు లాజర్ అంటే, విలేకర్ గారు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి అన్నాడు. నేను చచ్చిపోయాను అనేది 100% నిజం. అలా అదే అడుగుతున్నాను ఇందాకటి నుంచి, చచ్చిపోతే నీకు చెవులు ఎలా వినబడ్డాయి చెప్పు. అప్పుడు లాజర్ అన్నాడట, దేవుడు మాట్లాడితే శవం కూడా వింటదన్నాడట.
స్తోత్రం చెప్పండి. ఎవరు మాట్లాడితే చెప్పండి. అంటే యేసే ఎవరు అంతే. దేవుడు మాట్లాడితే చనిపోయిన ఆత్మ కూడా ఏం చేయాల్సిందే? నా ఆత్మ విన్నదయ్యా, నీకేంటి బాధ? నీ టీవీ మైకు ఎన్ని పట్టుకొని పొమ్మన్నాడట. ఇప్పుడు బాగా అర్థమైందా నీకు? దేవుడు మాట్లాడితే ఏమవుద్ది? చచ్చిపోయినాడు కూడా వినబడుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. అది యేసే స్వరంలో ఉన్న శక్తి. అందుకే యేసే ఒక భక్తుడు అన్నాడు, లాజరు బయటికి రా అంటే లాజరు ఒకడే వచ్చాడట. ఒకవేళ బయటికి రా అంటే మొత్తం అందులోని వాళ్ళందరూ వచ్చేద్దరట. ఆ సవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది బయటకు వచ్చేద్దరట. అంత శక్తివంతంగా యేసయ్య స్వరం ఉంది. చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. యేసయ్య అందుకే నీ యొక్క తుఫానును గద్దించేవాడు. కానీ నీ చిన్న దోణిలో చోటిస్తావా? యేసయ్యకి నీ చిన్న దోణిలో చోటిస్తావా? మీరు ఆ వచనాలకి ఎందుకు చదువుకోండి. వారు తుఫాను వచ్చినప్పుడు భయపడ్డారట. తుఫాను తగ్గిపోతే మిక్కిలి భయపడ్డారట. స్తోత్రం చెప్పండి. తగ్గిపోతే మిక్కిలి భయపడ్డం ఎందుకంటే ఈయన ఎవరు? గాలి, సముద్రము ఈయనకి లోబడుతున్నాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వు దేవుడికి దగ్గరగా వస్తే నువ్వు కూడా దేవుడి మాట మాట్లాడతావు. స్తోత్రం చెప్పండి. నీవు కూడా దేవుడి మాటలు మాట్లాడతావు. కొన్ని వారాల క్రితం యెహోషువ గురించి నేను చెప్పాను. యెహోషువ భయముతో ఆందోళనతో ఉన్నప్పుడు దేవుడు నన్ను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నెమ్మదిగా యెహోషువ ధైర్యం తెచ్చుకున్నాడు. యుద్ధం చేస్తున్నాడు. దేవుడి శక్తి అర్థమైపోయింది. ఒకరోజు యుద్ధంలో సూర్యుడిని చూసాడట. సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో అన్నాడట. అన్నాడు. చంద్రుడా నువ్వు అక్కడ ఆగిపో. బైబిల్ అంటుంది అలాగా మానవుని మనవి వినిన దినము చరిత్ర లేదట. స్తోత్రం చెప్పండి. సూర్యుడిని చంద్రుణ్ణి ఎలా ఆపగలిగాడంటే యెహోషువకు ఒకటి అర్థమైంది, నా దేవుడు సూర్యుడిని చంద్రుడిని కూడా ఆపగలడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. యేసయ్య నీ అనారోగ్యముతో మాట్లాడగలడు, నీ అప్పులతో మాట్లాడగలడు, నీ కొరకు అద్భుతకార్యమైన కార్యాలు చేయగలడు. ఆగిపోయిన నీ డబ్బుని విడిపించగలడు. కరోనాలో నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని మీకు చెప్తాను. ఒక టీచర్ గారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు చెప్పారట, పాస్టర్ గారికి సహాయం చెయ్యాలి అని నన్ను కూడా చూపించారట దేవుడు. అప్పుడు ఆ టీచర్ గారు అన్నారట, ఎవరికన్నా ఇస్తాను కానీ ఈయనకి ఏమని అన్నారట. ఏంటి చెప్పండి, ఈయనకి మాత్రం నేనేమన్నా, మిగతా వాళ్ళందరికీ ఇచ్చేస్తారట. దేవుడు అన్నాడట, నా సేవకుడికి ఎందుకు ఇవ్వలేదు నువ్వు? ఈ పట్టుకెళ్ళి అన్నాడు. ఆ టీచర్ గారు వచ్చారు, ఇద్దరు కూడా వచ్చారు. వచ్చి పాస్టర్ గారండి మేము మీకు ఇవ్వకూడదు అనుకున్నాం, కానీ యేసయ్య ఇమ్మన్నాడు. అందుకే నేను మీకు ధైర్యంగా చెప్పగలను, యేసయ్య పరిస్థితులతో మాట్లాడగలను. అదంతా చెప్పే వరకు నేను వినడం, నవ్వుకోవడం అంతే. మరి అంతకుమించి నేనేం చేయను? నేనేమైనా చేయనా? దేవా నీకు వందనాలు ప్రభువా. ఇవ్వను అన్న వాళ్ళు కూడా ఏం చేయగలవు? నువ్వు ఇప్పించేలా చేయగలవు. నా దేవుడు శక్తిమంతుడు. నీ కొరకు మార్గాలు తెరుస్తాడు ఆయన. నువ్వు దేవుని గనపరచు, దేవుడు నీకు అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. నీ తల ఎత్తువాడుగా ఉంటాడు ఆయన. ఎస్, నేను దేవునికి ఎన్నో వందనాలు చెల్లించాం. మేము దేవునికి ఎన్నో వందనాలు చెల్లించాం. ప్రభువా, మనుషులు వద్దన్నా సరే నువ్వు వద్దనవు. ఎంత గొప్ప మనసు అంటే వారు చెప్పారు, అయ్యా మేము మీకు ఇవ్వకూడదు అనుకోను. నో, ఈ పాస్టర్ గారికి అయితే నేను ఇవ్వను. నీ ప్రభువు పరిస్థితులతో మాట్లాడగలిగిన వాడు. ఆజ్ఞాపిస్తాడట. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలకు నీ గురించి ఆజ్ఞాపిస్తాడు దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? అందుకే దావీదు యెహోవా నాకు ఆధారం అన్నాడు. ఈ లోకంలో నీకు డబ్బు ఉందా, నీకు అది ఉందా, నీకు రాజకీయం ఉందా, ఇది ఉందా, నాకేమీ లేదు, యెహోవా నాకు ఆధారం అని నువ్వు చెప్పగలిగి ఉండాలి. యెహోవా నాకు ఆధారం, ఆయన సెలవు లేకపోతే ఒక్క అడుగు కూడా నేను ముందుకు వెయ్యలేను. తుఫాన్ను గద్దించాడు, అద్దరికి చేర్చాడట. ఎక్కడ చేర్చాడండి? యేసయ్య అద్దరికి వెళ్తామంటే ఎక్కడికి వెళ్తాం మనం? చెప్పండి. మధ్యలో మునిగిపోవం. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. యేసయ్య నువ్వు అద్దరికి వెళ్తామంటే వెళ్ళిపోతాం అంతే.
తుఫాన్లు వెళ్ళిపోవాలి నిన్ను చూసి, నువ్వు మాత్రం అద్దరికి వెళ్తావు. హల్లెలూయా. శ్రమల మధ్యలో నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో చూసుకో. ఇవాళ శోధనల మధ్యలో దేవుడికి దూరం అయిపోతున్నామో. 2024లో మార్చి నెల అయిపోయేటాడు కల్లా దేవుడికి దూరం అయిపోయావా, దగ్గరగా ఉన్నావా? ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హృదయం అనే తలుపు నద్ద నిలుచుండి యేసయ్య నిన్ను తడుతూ ఉన్నాడు. గర్భఫలం విషయంలో గొప్ప కార్యం చేస్తాడు. నీ గృహం విషయంలో గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు కూడా చెప్పచ్చు, యేసు నామములో నా సమస్య తొలగిపోవునుగాక. ఎస్, నువ్వు కూడా చెప్పచ్చు. నీ దేవుడు సమస్యలతో మాట్లాడతాడు. ఆ దేవుళ్ళ విశ్వాసం ఉంటే నువ్వు కూడా మాట్లాడచ్చు. హల్లెలూయా. అందుకే యెహోషువ అన్నాడు, సూర్యుడా అక్కడ ఆగు, చంద్రుడా ఇక్కడ ఆగు. ఎలా చెప్పగలిగాడు? దేవుణ్ణి విశ్వసించాడు. నువ్వు కూడా దేవుళ్ళ విశ్వాసం ఉంచితే సమస్య యేసు నామములో తొలగిపో. నా దేవుడు నాకు మేలు చేస్తాడు. సాతాను వచ్చి నిన్ను విసిగించవచ్చు. సాతాను నిన్ను అనొచ్చు, ఏం జరిగింది నీకు మేలు, యెహోవా వల్ల నీకు రక్షణ దొరకదు. నో, నా దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు. కన్నులు మూసుకుందాం, ప్రార్థన చేద్దాము. ఎంతమంది నమ్ముతున్నారు? చిన్న ధోనిలో ఉన్న మహాగణుడైన యేసయ్య, పెద్ద తుఫాన్ వచ్చింది కానీ సమస్యలతో మాట్లాడి సమస్యలను గద్దించే యేసయ్య. నేను ఆయనలో విశ్వాసం ఉంచుతాను. ఆశ ఉన్న వాళ్ళు లేచి నిలబడండి మీరున్న స్థలంలో. నీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? పెద్ద తుఫాను వచ్చేసిందా నీ మీదకి? ఎందుకు వచ్చింది అని నువ్వు దిగులు పడుతున్నావా? ఈరోజు యేసయ్యా, నేను నమ్ముతున్నాను ప్రభా, ఈ తుఫానులతో మీరు మాట్లాడండి. ఈ గాలి యేసు నామములో గద్దించబడును గాక. ఈ తుఫాను సముద్రము యేసు నామములో నిమ్మళమగును గాక. నీ తుఫాన్ ఏదో నాకు తెలియదు, నీ సముద్రం ఏదో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు, ఆ గాలి నిన్ను నిలబడకుండా చేసేస్తుంది, ఆ సముద్రము నిన్ను కిందకి పైకి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కానీ నాకు ఒకటి తెలుసు, ఆ గలిలయ సముద్రం మీద యేసయ్య వారికి నేర్పించిన పాఠము సమస్యలతో మాట్లాడగలిగిన యేసయ్య, అనారోగ్యముతో మాట్లాడగలిగిన యేసయ్య, అప్పులతో మాట్లాడగలిగిన యేసయ్య, నీకు రావలసిన ధనమును నీకు ఇవ్వగలిగిన యేసయ్య, నీ ఆటంకములతో మాట్లాడగలిగిన యేసయ్య, గవర్నమెంట్ చట్టాలతో ఆజ్ఞాపించగలిగిన యేసయ్య, చదును భూమిగా మార్చేయగలిగిన యేసయ్య, ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకు వ్యతిరేకముగా ఉన్న దానిని మార్చగల సర్వశక్తిమంతుడు. నమ్మితే రెండు చేతుల పైకెత్తి దేవుడికి వందనాలు చెల్లించు. నీకు ఒకవేళ ధనము అవసరమేమో, మనస్సులో నెమ్మది అవసరమేమో, గర్భఫలము అవసరమేమో, నీకు గృహానికి స్థలం అవసరమేమో, లేకపోతే నీవు ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, అది నీకు ఒక పెద్ద అడ్డుబండగా నిలిచింది. ఒకవేళ నీ జీవిత పరిస్థితి, మనుషులందరూ నిన్ను చూసి పెదవి విరుస్తున్నారేమో, ఇక నీకు ఏ విడుదల ఉండదు, ఇక నీ జీవితం ఇంతే అంటున్నారా? యేసయ్య దాన్ని మార్చబోతూ ఉన్నాడు. గాడ్ క్యాన్ చేంజ్. యేసయ్యకి దగ్గరగా వస్తావా? యేసయ్యకి దగ్గరగా వస్తావా? యేసయ్యను సిలువ వేసే వ్యక్తిగా ఉంటావా? లేదేసయ్యా, నాకు ఈ లోక స్నేహం వద్దు, నీతోనే నేను గడుపుతాను, నా జీవితాన్ని నీకు అర్పిస్తాను ప్రభా. ఇదిగో నా హృదయమును తెరుస్తాను, నా హృదయాన్ని తెరుస్తాను. ఎవరైనా ఉన్నారా అలాంటి వారు? నీ హృదయాన్ని తడుతున్నాడు. నా ప్రియ యవన బిడ్డ, యేసయ్య బలవంతంగా నీలోకి రాడు. నాకు వద్దు యేసయ్యను తలుపులు మూసుకుంటే నీ దగ్గరికి రాలేడైనా. ఈరోజు తలుపు తెరుస్తావా? నీ జీవితం మారిపోద్ది. అసలు నువ్వు తలుపు ఎందుకు మూసుకుంటున్నావు? నీకు ఏమి మేలుంటుందని మూసుకుంటున్నావు తలుపు? నీవు ఏమి బాగుపడదామని యేసయ్యకి తలుపు వేసేసి ఉంచావు. నువ్వు ఎంతకాలము యేసయ్యకి తలుపు తీయవో అంతకాలము నువ్వు నిరాశలోనే ఉంటావు. యేసయ్యకి తలుపు తెరువు, నీ జీవితం అంతా వెలుగుతో నిండిపోతుంది. ఆకాశమును భూమిని సృష్టించిన యేసయ్య నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కిస్తాడు. ఈ దినమున నా యేసయ్య సమస్యలను గద్దించు యేసయ్య, సమస్యలతో మాట్లాడు యేసయ్య, సమస్యలను నిమ్మళపరిచి యేసయ్య. అందుకే నా చిన్న ధోనిలో యేసయ్య ఉండాలి. దావీదు అంటాడు, దేవా యెహోవా నీవే నా ఆధారము ప్రభువా, నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను, నా తల ఎత్తువాడవ నీవే. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. ఎవరైతే ఈ మాటలు విని వారి హృదయంలో దాచుకొని ఉన్నారో, నీ శక్తిగల నామంలో నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి, వినిన వాక్య ప్రకారముగా విశ్వాసము కలిగి ఉండుటకు, విశ్వాసముతో మాట్లాడుటకు, దేవా నీతో ఏకీభవించుటకు, నీకు మరింత దగ్గరగుటకు మాకు సహాయం చేయండి.
దేవా ఈరోజు ఎవరైతే కన్నీళ్లు కారుస్తున్నారో, ఎవరైతే దుఃఖముతో ఉన్నారో, ఎవరైతే నిరాశతో ఉన్నారో, ఎవరైతే కృంగిపోతూ ఉన్నారో, ఇప్పుడే మీరు వారిని తాకండి ప్రభువా. ఇప్పుడే వారి సమస్యలను గద్దించండి ప్రభువా. ఇప్పుడే వారి సముద్రము నిమ్మళమగునుగాక. ఇప్పుడే వారి జీవితంలో అద్భుతము స్వీకరించుదురుగాక. యేసు నామములో నీ బిడ్డల పరిస్థితి మారునుగాక. నీ కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.